49వ రోజు. పరమగీతములు 1 నుండి యెషయా 13 అధ్యాయాలు చదవండి. నా జీవితంపై ఉన్న ప్రతి చేతబడి కుండను నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే పగలగొడుతున్నాను. ఆమేన్. ప్రతి దుష్ట కుండ నజరేయుడైన యేసు నామమున నీ యొక్క యజమానిని వేటాడు. యేసు నామములో దాని యొక్క యజమానిని వేటాడునుగాక. ఆమేన్. నా కార్యాలను నాశనం చేస్తున్న ప్రతి చెడ్డ కుండ నజరేయుడైన యేసు నామమున దేవుని అగ్నిచే ఇప్పుడే కాల్చివేయబడునుగాక. ఆమేన్. నా జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చెడ్డ కుండ నజరేయుడైన యేసు నామమున నీకు వ్యతిరేకంగా దేవుని యొక్క తీర్పులు వచ్చునుగాక. ఆమేన్. నా జీవితానికి వ్యతిరేకంగా కూర్చున్న ప్రతి చీకటి కుండ నజరేయుడైన యేసు నామమున దేవుని అగ్నిచే నాశనమగునుగాక. ఆమేన్. దుష్ట పాత్రలోనికి నా పేరు పిలుస్తున్న ప్రతి సాతాను శక్తులు నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే పడి చచ్చునుగాక. ఆమేన్. దుష్ట కుండలో నా అభివృద్ధి వండుకుంటున్న ప్రతి శక్తులు నజరేయుడైన యేసు నామమున జీవం గల దేవుని అగ్నిని పొందుకొనుగాక. ఆమేన్. చీకటి పాత్రలో ఏర్పాటు చేసిన ప్రతి సాతాను ప్రక్రియ నజరేయుడైన యేసు నామమున ఎవరైతే ఏర్పాటు చేస్తారో వారి మీదకే తిరగబడునుగాక. ఆమేన్. నేను నా కుటుంబం చేతబడి పంజరం నుండి మరియు కుండల నుండి నజరేయుడైన యేసు నామమున విడుదల పొందుకుంటున్నాం. ఆమేన్. నా జీవితమునకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న ప్రతి చేతబడి కుండ మరియు కుండలో ఉన్న కల్తీ నజరేయుడైన యేసు నామమున లయమైపోనుగాక. ఆమేన్. పరలోకమందున్న నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము.